దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నిన్నటి దిన వచనాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. నిన్న దినం మనం మాట్లాడుకున్నాం. ప్రభువు మనకు దగ్గరగా ఉన్నాడు, చింతపడద్దు అన్నాడు. సరే, చింతపడద్దు. మరి మనం ఏం చేయాలి? ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత. చూడండి, యేసయ్య యొక్క పరిచయం మనం గమనించినప్పుడు మొదటిది పగలల్లా ఆయన బోధించేవాడు, రాత్రంతా ఆయన ప్రార్థించేవాడంట. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఎందుకంటే అది మామూలు కృప కాదు. తండ్రితో మాట్లాడటం, తండ్రితో ఒక సహవాసం కలిగి ఉండటం, తండ్రితో ఒక రిలేషన్షిప్, ఒక బంధంలో ఉండటం అనేది ఆయన పరిచర్య యొక్క సీక్రెట్ అన్నమాట. చూడండి, మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన భవిష్యత్ అద్భుత కార్యాలకి ఒకే ఒక సీక్రెట్ ఏంటయ్యా అంటే తండ్రితో ఒక చక్కటి సహవాసాన్ని మనం కలిగి ఉండటం. దాన్నే ప్రార్థన అంటున్నారు. సో ప్రేయర్ ఈజ్ ఎ ఫెలోషిప్. ప్రేయర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్. ప్రతిదీ ఒక తండ్రితో, ఒక తల్లితో నువ్వు ఎలా అయితే నువ్వు షేర్ చేసుకుంటావు, పంచుకుంటూ ఉంటావో, సృష్టికర్త అయిన దేవునితో నువ్వు ఎప్పుడైతే అలా పంచుకుంటావో, అది నువ్వు ఉన్న ప్రతి పరిస్థితి నుంచి, మనం ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించే ఒక చక్కటి మార్గం. అందుకని దేని గురించి చింతపడకుడి, ప్రతిదీ విజ్ఞాపన చేత, ప్రార్థన చేత, యాచనల చేత దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మన హృదయ తలంపులకు కావాలి. ఎప్పుడు కూడా ఆన్సర్ మొదట లోపల వస్తుందండి, తర్వాత బయట వస్తుంది. ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నేను ప్రార్థన చేశాను, రిజల్ట్ బయట కనపడాలనుకుంటారు. నిజమే, బయట కనపడుతుంది. కానీ మొదట మన అంతరంగంలో దేవుడు మనకు తెలియజేస్తాడు, నేనున్నాను, భయపడబాకు, నేను చేయబోతున్నానని ఒక నిశ్చయతని మన హృదయంలో ఇస్తాడు. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనేకసార్లు చెప్తూనే వచ్చాను. సో ప్రార్థన అనే ఒక చక్కటి సహవాసాన్ని దేవునితో మనం కట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన మన జీవితాల్లోకి దైవికమైన సమాధానాన్ని, దైవికమైన కార్యాలను మన జీవితాల్లో తీసుకొస్తుందన్నమాట. కనుక ఈ విషయాన్ని మనం ఎక్కడ నిర్లక్ష్యపరచక ఎడతెగక ప్రార్థించే వ్యక్తులుగా మనందరం కూడా ఉందాం. గాడ్ బ్లెస్ యు.